నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టాలంటే రావు గారికి వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ రావు గారు. హాయ్, సరే కొత్తదిగా నమస్కారం. మీకు నమస్కారం. ఓకే, ఏదో కొత్తదనాన్ని మీరు కోరుకుంటున్నారైతే. అంటే బోర్ కొట్టకుండా రొటీన్ కాకుండా కొంచెం చేంజ్ అనమాట. ఓకే, మరి సో ఈరోజు ఆహా ఏం రుచిలో ఏం చేస్తారు? ఫిష్ ఎగ్ బుర్జీ. ఫిష్ ఎగ్ బుర్జ్ అంటే చేప సొనతో చేస్తారు. సొనతోటి బేసిక్లీ ఫిష్ ఎగ్స్ అంటారు, లేకపోతే ఫిష్ క్యావియర్ అంటారు. సో అదనమాట. నాకు తెలిసి చాలా మంది ఇది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కానీ అది ఎలా చేయాలో తెలియక పాపం సతమతం అయ్యే వాళ్ళు ఉన్నారు. మేబీ ఈ రోజు చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. కరెక్ట్ గా చెప్పారు. ఎక్కువ నీసు వాసన వస్తుంది, ఫిషీ స్మెల్ ఉంటుంది. అవును, అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఏంటంటే మరల్ చేప తింటారు ఎక్కువ. అదేంటంటే సీ ఫుడ్ లాగా ఉండదు, అంటే ఆ ఫిష్ స్మెల్ ఉండదు. కానీ దీంట్లో ఆ ఫిష్ స్మెల్ ఉంటుంది, ఎక్కువ ఘాటుగా ఉంటుంది అనమాట. అంటే 50-50 అనుకోండి. సో టేస్ట్ బాగుంది అన్నప్పుడు అది కొంచెం ఇదైపోతుంది. ఎలాగ మీరు అన్ని మసాలా దినుసులు అవన్నీ వేసుకుంటారు కాబట్టి మేబీ టేస్ట్ పరంగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎలాగో తిని చూస్తాం కదా. ఓకే, సో ఫిష్ ఎగ్ బుర్జ్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఫిష్ ఎగ్ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఫిష్ ఎగ్స్ 1/2 కిలో, ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో రావు గారు, మేము రెడీ. రెడీ. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటారా? సో ఇది అన్నమాట. ఇది బ్యాగ్ లాగా ఉంటుంది, క్రాక్ చేస్తే మీకు ఆ ఎగ్స్ వస్తాయి, సొనంతా వస్తుంది. సో చాలా సింపుల్. దీంట్లో ఏంటంటే మీరు మీ ఫేవరెట్ క్యాష్యూ నట్స్ కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు. ఓకే, సో రావు గారు ఇప్పుడు ఇది అంటే చాలా థిన్గా డెలికేటెడ్ ఉంటుంది కదా, సో దాని క్లీనింగ్ కూడా ఎలా? ఆ బ్యాగ్ తీసి మీరు క్లీన్గా కొంచెం సాల్ట్ వేసి బాగా ఆ బ్యాగ్ తీస్తే అవి గసగసాలకు సన్నగా వచ్చేస్తాయి. దానికి ఇది చూడండి, అలా లేకుండా అలాగే తీసారనమాట. ఇప్పుడు దీనిపైన మనం సాల్ట్ వేసి నార్మల్గా కడుగుతాం, కడిగి ఇప్పుడు పెట్టారనమాట రెడీగా. అవును, సో అది గసగసాలకు మరి పల్స్గా ఉంటాయి కదా, సో దాంతో అలా వాష్ చేసుకుంటే ఓకేనా? అంటే అలా వాష్ చేస్తే మీకు ఎక్కువ అయిపోతుంది. బ్యాగ్ తోటి అలాగే రిన్స్ చేయాలన్నమాట. సో అది వాషింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే అదే అన్నాను కదా, చాలా మందికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కానీ అది ఎలా చేసుకోవాలన్న భయానికి ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ కడగడమే పెద్ద ప్రాసెస్, ఊరికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుని దాని తర్వాత కొంచెం జీలకర్ర, పోపు దినుసులు, దాని తర్వాత ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని, ఉప్పు కొంచెం, దీంట్లో కూడా మీకు లైట్గా సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగే ఎండి చేప చాలా మంది లైక్ చేయరు, లైక్ చేసిన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సేమ్ థింగ్ ఇది కూడా ఉంది. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. నేను 2 రకాలుగాను హ్యాపీ. మా అత్తగారు వెజ్లోని, మా అమ్మగారు నాన్ వెజ్లోని స్పెషలిస్ట్లు, అందువల్ల ఐమ్ గుడ్. మీరు గిఫ్టెడ్ అనమాట. సో ఇప్పుడు మా ఆవిడ ఉన్నాయి చెప్పండి, ఈజ్ అ గుడ్ కుక్ ఫర్ మీ. కానీ ఒక్కొక్కప్పుడు నాకు వంట రాదంటుంది, కానీ మా మదర్లో షీజ్ అ వెరీ గుడ్ కుక్. ఓకే, బట్ అయినా కూడా వంట వచ్చిన మగవాడితో కష్టం లేండి. మీరు వంట నేను కంప్లైంట్ చెప్పట్లేదు కదండి,
అంటే నాకు మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది. ఎంత వంట వచ్చిన మగవారికి ఎంత బాగా వండి పెట్టినా వాళ్ళకి నచ్చదు. నేను ఆమె సింపుల్ ఈటర్, నాకు పప్పు అన్నం అంటే చాలు, ఆవకాయ ఉంటే చాలు. ఓకే, కానీ మావిడి చెప్పడం అంటే నాకు వంట రాదు, క్లీన్గా ఓపెన్గా బోల్డ్గా చెప్తుంది. అఫ్కోర్స్ నేను అంతే అనుకోండి. అంటే చాలా తక్కువ మంది ఒప్పుకుంటారు అనమాట, నాకు వంట రాదు, గొడవ లేదు. అది మీరు అప్పుడు మంచిగా చేస్తావు అబ్బాయి, ఎంత బాగా చేస్తావు అది. సో పచ్చిమిరపకాయలు, సో కొంచెం కారం. సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేశారు, కారం వేస్తున్నారు అంటే అంటే కొంచెం కలర్కి బాగుంటుంది. యాక్చువల్ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. మీరు ఇది విన్నారా, సొరపుట్టు? ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, సో సొరపుట్టు అనేది కూడా చాలా బాగా చేస్తారు చాలామంది. వెరీ ఈజీ అనమాట, కానీ చాలామంది కుదరదు. అంటే సొరపుట్టు ఒకటి మీకు ఏంటంటే రైస్తో కంటే చపాతీల్లో కానీ వాటిల్లో తినడానికి అలాగే తినేచ్చు. అవును, కరెక్ట్, అలాగే తినేయచ్చు. సో అది బాగుంటుందని పొడి పొడి అలా. సో ఇప్పుడు సరే వేసుకుంటున్నారు చూడండి, ఆల్రెడీ బ్రేక్ అయింది చూసారా. కానీ మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది, అంటే చూడడానికి అబ్బాయి ఏదో ఫీల్ ఉంటుంది, కానీ అది ఉడికి మొత్తం అయిన తర్వాత చూస్తే పొడి 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 పొడిగా వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు చూడడానికి అబ్బాయి ఏంటి ఇలా ఉంది అన్న ఫీల్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్ని వేసిన తర్వాత లాస్ట్లో వేసుకున్నారు, సో లాస్ట్లో తొందరగా అయిపోతుంది అనేసి. మరి గసగసాల కంటే సన్నగా ఉంటాయి కదా అవి. సో మీరు అన్నట్టుగా బ్యాగ్ పలంగానే వాష్ చేయాలి, ఓపెన్ విడిపోతాయి, ఇబ్బంది అవుతుంది. సో బ్యాగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఆ బ్యాగ్తో పాటే వాష్ చేయండి. అది చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి. కొంచెం మగ్గాలి కదా. ఓకే, అయితే సో మగ్గాలి, పొడి పొడిగా రావాలి. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మొటిమల చిరాకు తెప్పించే వ్యవహారం అంటే మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు కూడా చాలా బాధిస్తూ ఉంటాయి, ఆత్మన్యూనతకు లోను చేస్తూ ఉంటాయి. ఈ మచ్చలు తగ్గించుకోవడానికి చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. ఉల్లిపాయ రసం కొద్దిగా తీసుకుని అందులో తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మొటిమల వల్ల వచ్చిన మచ్చలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమల వల్ల వచ్చిన మచ్చలు చాలా వరకు తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా రావు గారు, ఇంటిలోకి మెదిపేస్తున్నారు మీరు. పప్పు మెదిపినట్టు గరం మసాలా, సో బుర్జీలాగా అయిపోయింది సరే. ఎగ్ బుర్జీ కాదు, ఇప్పుడు ఫిష్ బుర్జీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంది కొంచెం. సో ఫిష్ ఎగ్ బుర్జీ రెడీ. థ్యాంక్ యూ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఫిష్ ఎగ్ బుర్జీ తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫిష్ ఎగ్ వేసి వేగనివ్వాలి. ఆపై గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఫిష్ ఎగ్ బుర్జీ రెడీ. ఫిష్ ఎగ్ బుర్జ్. డ్రైగా చాలా బాగుంది. సో డైరెక్ట్గా తినేటట్టు కానీ టేస్టీగా ఉంది. చాలా ఇష్టం అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి.
ఎంజాయ్ చేస్తారు మీరైతే. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. వేసవి కాలంలో బాగా వేడి చేసేసింది అనే మాటని అందరి నోట్లలో చాలా సహజంగా వింటూ ఉంటాం. మరి ఇలాంటప్పుడు చల్లదనం కోసం ఈ చిట్కా ప్రయత్నించవచ్చు. 1 కప్పు పెరుగు తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని రోజులో ఒక 3-4 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ వేడి చేయడం అనే సమస్య తగ్గడమే కాకుండా శరీరానికి బాగా చలవ చేస్తుంది. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట. నమస్తే సార్, మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారండి? మెహదీపట్నం అండి. మెహదీపట్నం నుంచి. ఓకే. సో మీ పేరండి? జయశ్రీ అండి. జయశ్రీ. బాగుంది. సో మీరే ముందు వంట చేస్తారు అయితే, అంతేగా? ఏం వంట చేస్తారు? ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. సో మీ వారి ఫేవరెట్ అది, అవునండి. అంతేనా? ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, చిల్లీ సాస్ 2 టీ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ ఆయిల్ వేయాలండి. పచ్చిమిర్చి వేసాము. ఆనియన్ అండి. ఉల్లిపాయలు వేయాలి కొద్దిగా. అల్లం ముక్కలండి. తరిగిన అల్లం. వెల్లిపాయలండి. తరిగిన వెల్లిపాయలు పచ్చగా తరుక్కోవాలి. సో అంతేనా, ఇంకేమైనా వేస్తారు? కొద్దిగా వేగనివ్వాలండి. మీరేం చేస్తుంటారు సార్? కిరాణా షాప్ అండి మాది. కిరాణా షాప్. సో ఇంకా బయటకి వెళ్ళే పని లేదు. వచ్చాలైతే వచ్చాలని మీ షాప్ నుంచి వచ్చేస్తాయా? అంతేనా? సో దూరమా ఇంటికి దగ్గరేనా అండి? ఇంటికి ఇంట్లోనే అండి. షాపు ఇల్లు ఒకటే. రొయ్యలు వేస్తారు. తర్వాత రొయ్యలు వేయాలండి. ఉడికించిన రొయ్యలు పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. పసుపు ఉప్పు వేసి ఉడికించేసుకోవాలి. మిరియాల పొడి అండి. మిరియాల పొడి, చిల్లీ సాస్ అండి. ఓకే. సోయా సాస్ వేయాలండి. సోయా సాస్. చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. తొందరగా అయిపోతుందండి. సో రొయ్యలు ఉడికించి పెట్టుకుంటే ముందు అయిపోతుంది, అంతే కదా? అంతే అండి. ఉడికించుకున్న అన్నం అండి. ఉడికించుకున్న అన్నం వేస్తారు ఇప్పుడు. మీరు ఎప్పుడైనా వంటలు చేస్తూ ఉంటారా? ఇంట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు కంపల్సరీగా అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు
ఆ పుట్టింటికి వెళ్తే ఇంక మీరే వంట చేసుకుంటారు. కంపల్సరీ. ఆవిడ ఉంటే అసలు వంట జోలికే రాదు. లేదండి. అంతేనా? కలిసి కాయగూర కటింగ్ కూడా లేదు. లేదండి. అంతేనా? డబ్బులో బిజీ ఉంటాం అండి. షాప్ లో బిజీగా ఉంటారు. మరి అప్పుడు ఎలా చేసుకుంటారు? ఆవిడ ఊరు వెళ్తే పొద్దున్నే లేచి చేసేసుకుని షాప్ లో కూర్చుంటారా? ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసినప్పుడు ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తారా? ఇప్పుడైనా ఆవిడకి ఏమైనా చేసి పెట్టారా మీరు? ఏదో టీయో కాఫీయో? ఇంత చేయలేండి. ఏమి చేయలేదా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 15 years. 15 సంవత్సరాలు. ఆయన మీకోసం టీ కాఫీ ఏం లేదండి. ఏమీ లేదా? అయ్యా, మీ కోరిక నేను తీరుస్తానండి. పెళ్లి గురించి ద్వారా ఆయన చేత వంట చేయించి మీకు తినిపిస్తానండి. లేకపోతే మీకు ఆ ముచ్చట అలా ఉండిపోతుంది, ఆయన చేతి వంట నేను తిన్నాను అని. అవునా కదా? అంతే అండి. కొద్దిసేపు మగ్గాల. మగ్గాలండి. సో లిడ్ క్లోజ్ చేసేద్దామా? సో ఆల్మోస్ట్ అన్నీ వేసేసారు ఇంకా. వేసేసేయండి బౌల్. ఓకే ఓకే. అయితే మరి మీరు కూడా మాతో ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా అండి? చూద్దాం. రెడీ అయిపోయిందండి. దీంతో వేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఉల్లికాడలతో గార్నిష్ చేసుకోవాలండి. ప్రాన్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన రొయ్యలు, మిరియాల పొడి, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. సో రావు గారు, ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఎస్ మేడం చేశారా? ఎస్. చూడ్డానికి బాగుంది. కమెంట్స్ దాని తర్వాత చెప్తాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లయితే చిన్న చిన్న పనులకే ఊరికే అలసిపోతూ ఉంటాం. శరీరంలో శక్తి లేనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అస్తమానం కాళ్ళు చేతులు నొప్పి పెడుతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు సపోటా కనుక రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. సో ఇప్పుడు మీ వంతు సార్. మరి మీరేమంట చేస్తారు? చుక్కకూర చికెన్ అండి. చుక్కకూర చికెన్. సో మరి ఇప్పుడు నేర్చుకుని వచ్చేసారు మీ ఆవిడ కోసం, అంతేనా? చుక్కకూర చికెన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చుక్కకూర చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర 1 కప్పు, చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేసేద్దామా సార్? ముందుగా ఆయిల్ ఇవ్వాలండి. నూనె. జీలకర్ర ఇవ్వాలండి. పచ్చిమిర్చి వేయండి. ఉల్లిపాయలు వేస్తారా? ఆనియన్ అండి.
సో మీరు జాయింట్ ఫ్యామిలీ అండి లేకపోతే మీరు మాత్రమే ఉంటారా? జాయింట్ ఫ్యామిలీ ఉంటుందండి. జాయింట్ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు? ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ములు. సో తోటి కోడలు మీరు ఉంటారా? అంతేనా? ఏమైనా వేస్తారా? వెల్లుల్లి పేస్ట్ చేయండి కొద్దిగా. ఇది అల్లం వెల్లుల్లా ఉల్లి? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. చికెన్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేయాలండి. కొద్దిగా సాల్ట్ అండి. కొద్దిగా కారం పొడి వేయాలి. మీకు నాన్ వెజ్లో ఏది బాగా ఇష్టం? నాన్ వెజ్ అండి, ఓన్లీ మటన్ అండి, చికెన్ మటన్ బాగా ఇష్టంగా తింటారా? చుక్క కూర అండి. జీలకర్ర పొడి అండి కొద్దిగా. కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా. మేము వంటలు రారు అన్నట్టుగా రారు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగానే కరెక్ట్గా చేస్తున్నారు ఆయన. బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చారనిపిస్తుంది నాకు మీరు. అవునండి? లేదండి, అదేం లేదా? అయితే నేను బాగా వచ్చినట్టే వంట. కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా వేద్దామా? సో ఇంకా గరం మసాలా మాత్రం మిగిలిందా? గరం మసాలా మిగిలిందండి, లాస్ట్లో వేసుకుంటారు. లాస్ట్లో లిడ్ క్లోజ్ చేద్దామా మరి? క్లోజ్ చేయండి. ఓకే, చూద్దామా అండి? చూద్దామండి. కొద్దిగా గరం మసాలా ఇవ్వాలండి ఇందులో. అయిపోయినట్టేనండి? ఇంకా అయిపోయినట్టండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు మరి. కొద్దిగా కొత్తిమీర పైన వేసుకోవాలండి. చుక్క కూర చికెన్ అండి. థ్యాంక్ యూ. చుక్కకూర చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చుక్కకూర చికెన్ తయారీ విధానం: ఒక పాన్లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, పసుపు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత చుక్కకూర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చుక్కకూర చికెన్ రెడీ. చుక్కకూర చికెన్. రావు గారు, మీ వారి వంట ఇప్పుడు మీరు తినండి, తినకుండా ఉన్నారు కదా ఇబ్బంది. చుక్కకూర తక్కువ ఉన్నది, ఇంకా కొంచెం పులుపు ప్లస్ చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నారు కదా, దానివల్ల కొంచెం హార్డ్గా ఉన్నది, ఫైబర్ ఎక్కువ ఉన్నది అనమాట. ఇంకా లెగ్ పీస్ తీసుకుంటే ఇంకా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. కానీ ఫ్రైడ్ రైస్ కమ్మగా బాగుంది, కానీ ఇండియన్ ప్యాలెట్ అంటే మనకి బాగుంది అనమాట. చూడ్డానికి కూడా
ఏదో సింగపూర్లో చేశారు, ఇలాగే ఫ్రైడ్ రైస్ చేస్తారు, ఎక్కువ సోయా సాస్ లేకుండా. కానీ టేస్ట్ మట్టుకు ఇండియన్ ఫ్రైడ్ రైస్ లాగా ఉన్నది, అంటే కొంచెం కారంగా అవన్నీ. సో రెండిట్లో చూస్తే ఫ్రైడ్ రైస్ బాగున్నది అనమాట, సంథింగ్ డిఫరెంట్ టేస్ట్. తెలుగు రుచి కదండి, అలాగే ఉండాలి మనకి, చక్కగా కారం కారంగాని. కరెక్టే. సో ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. మరి మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్ అండి. మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గడ్డ పెరుగు 1 కప్పు తీసుకుని తలకు బాగా పట్టించేసుకుని ఒక ½ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా సిల్కీగా తయారవుతుంది, చిక్కు పట్టడం అనే సమస్య కూడా తగ్గుతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. హాయ్, మీ పేరు? సంతోష. సంతోష. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. సో హైదరాబాద్లో ఎక్కడ? తార్నాక. తార్నాకనా? ఓకే. సో ఎక్కడ చదువుకుంటున్నావు? తార్నాక ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. తార్నాక ట్రినిటీ కాలేజ్. ఏ ఇయర్లో ఉన్నావు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా? సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మరి ఈరోజు ఏ రెసిపీ చేసి చూపిస్తావు? చిట్టినాడు మటన్ కర్రీ. చెట్టినాడు మటన్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చెట్టినాడు మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, లవంగాలు 4, దాల్చిన చెక్క కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్, అనాస పువ్వు కొద్దిగా, సోంపు 1 టీ స్పూన్, యాలకులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలా లేకపోతే? ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకో. మసాలా ప్రిపేర్. ఓకే, చేద్దాం. ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు, కొన్ని లవంగాలు, మిరియాలు, సోంపు, సో చెట్టినాడు మసాలా అదంతా. చెక్క, ధనియాలు, కొంచెం ఉప్పు, ఇంకా ఏమైనా వేస్తావా? అయిపోయా? అంతే. ఒక బౌల్లోకి తీసుకుంటాను. సో మనం పాన్ ఆన్ చేసుకున్నా. మసాలా వాసన బాగా వస్తుందన్నమాట. సో ఇవి ఇలా డైరెక్ట్ వేసావు కదా, వేయించుకొని కూడా చేసుకోవచ్చా? వేయించుకొని చేయొచ్చు. నూనె, ఇంకది జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, సో నీకు ఫ్రెండ్స్ అందరూ అయ్యారా అక్కడ నువ్వు చదువుకుంటున్న చోట? కొంచెం పసుపు. మేము నేర్చుకున్న రెసిపీస్ చాలా కష్టంగా ఉందబ్బా ఇది అని నీకు అనిపించింది ఏదైనా ఉందా? ఇది ఎలాగైనా నేను ట్రై చేయాలి అని. పన్నీర్ పసందా. పన్నీర్ పసందా. పసందా అంటే స్వీటా లేక కర్రీ? కర్రీ. కర్రీ అది. పన్నీర్ పసందానా? నాకు తెలిసిన ఇంగ్రీడియంట్స్తో రాలేదు.
చేయాలి అనుకో, చేయలేదు ఇంకా. ఏంటది? స్టార్ అనాస పువ్వు. సో అది నీకొచ్చిన దాంతో ట్రై చేయాలనుకున్నా. సో నువ్వు నేర్చుకున్న చోట అది రాలేదు నీకు, సో నువ్వు ఇంట్లో ట్రై చేసావు, అయినా అది రాలేదా? ఐ మీన్ వచ్చింది ఇంట్లో. వచ్చిందా? ఓకే, మొత్తం సాధించినట్టే. టమాటో ముక్కలు, పచ్చిమిర్చీలు, తగినంత ఉప్పు. మనం ఆల్రెడీ దీంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మసాలాలో వేసుకున్నాం. మసాలాలో వేసుకున్నాం. ఆ తెల్లగా ఉన్నది ఏంటి? కొబ్బరి తురుము. అది కొబ్బరి పేస్ట్. కొబ్బరి పేస్ట్ అది. సో ఎండు కొబ్బరి పేస్టా పచ్చి కొబ్బరి పేస్టా? ఎండి కొబ్బరి పేస్ట్. ఎండు కొబ్బరి పేస్ట్ అది. సో ఇవి మటన్ ఉడికించుకున్నావా? ఆల్రెడీ బాయిల్ చేసుకుంటాం. ఏమేమి వేసి ఉడికించుకున్నావు? ఉప్పు, మిరియాల పొడి, ఉప్పు, మిరియాల పొడి, అంతే. అంతే. సో లిడ్ క్లోజ్ చేయాలా? సో మరి కాసేపు మగ్గితే సరిపోతుందిగా. ఇప్పుడు మరొక చిట్కా. ఎండలో కాస్త బయటికి వెళ్ళి రాగానే నాలుగు పిడిచి కట్టుకుపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా నిమ్మరసం తీసుకుని అందులో తేనె కలుపుకొని కొద్దిగా నీళ్లు కూడా కలుపుకొని ఒక గ్లాసుడు కనుక తాగినట్లయితే వెంటనే ఉపశమనం దొరుకుతుంది. చిట్కా చూసాంగా. సో నెక్స్ట్ దీంట్లో కొన్ని వాటర్ పోసి ఉడికించు. నీళ్ళు వేసేద్దామా? చూసుకో, చాలు. ఇంకేమైనా వేస్తావా? నీళ్ళు మరిగేంత వరకు పెట్టు. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా? మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న మసాలా వేస్తున్నాము. చివరిగా కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇది ఏ కాంబినేషన్ తింటే బాగుంటుంది? రైస్తో అయినా ఓకే. ఇది సౌత్ ఇండియన్ సైడ్, తమిళనాడు సైడ్ వండుతారు ఎక్కువ. సో అన్నంతో అయితేనే బాగుంటుందంటవా? అన్నంతో అయినా, చపాతీ, ఓకే, రోటీస్తో అయినా బాగుంటుంది. సో ఇంకొంచెం మగ్గాలా? అయిపోయినట్ట. కొత్తిమీర. కొత్తిమీర వేసి అయిపోయిందా? చిట్టినాడు మటన్ కర్రీ ఇస్ రెడీ. థ్యాంక్ యూ. చెట్టినాడు మటన్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చెట్టినాడు మటన్ కర్రీ తయారీ విధానం. ముందుగా మటన్లో ఉప్పు, మిరియాల పొడి వేసి ఉడికించి ఉంచాలి. ఎండు కొబ్బరి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, లవంగాలు, యాలకులు, మిరియాలు, సోంపు, దాల్చిన చెక్క, ధనియాలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అనాస పువ్వు,
టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మటన్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చెట్టినాడు మసాలా, ఎండు కొబ్బరి పేస్ట్, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెట్టినాడు మటన్ కర్రీ రెడీ. చెట్టినాడు మటన్. సరావు గారు, సో చెట్టినాడు అంటే బేసిక్లీ బ్లాక్ పెప్పర్, నీ సోంపు, దాని తర్వాత స్టార్ అనీస్ వేసావా, కరివేపాకు. సో ఈ చేంజ్ అవుతుంది అనమాట. మన రెగ్యులర్ గరం మసాలా కంటే ఇది యాడ్ ఆన్ అనమాట. ఇంకోటి కల్పాసి అంటారు, అది అంటే సో రాతి పువ్వు అంటారు. సో ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. దాని తర్వాత నీకు ఆ ఫ్లేవర్స్ వస్తాయి. ప్లస్ కొంచెం స్పైసీగా ఉన్నది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, నువ్వు టేస్ట్ చేసి చూడు, తెలుస్తుంది నీకు ఇప్పుడు. ఘాట్ ఉంది. సో మీరు చెప్పినవన్నీ ఇంకా యాడ్ చేస్తే మేబీ ఇంకా టేస్ట్ మారుతుంది అనుకుంటా. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. సో రావు గారు చెప్పిన చిన్న చిన్న చిట్కాలు కూడా ఫాలో అయితే ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఓకే. సో నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారు గిఫ్ట్ వచ్చారు. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఈ రోజుల్లో చపాతీలు తినేవారి సంఖ్య పెరిగిపోయింది. మరి చపాతీలు పొద్దున్న చేసుకున్న సాయంత్రం వరకు కూడా ఫ్రెష్గా సాఫ్ట్గా ఉండాలి అంటే మనం రకరకాల చిట్కాలు ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పుకుంటూ ఉన్నాము. ఈ చిట్కా కూడా ప్రయత్నించి చూడండి, ఉపయోగపడుతుంది. పెరుగు మీద ఉండే తేటతో చపాతీ పిండి కలుపుకుని, అంటే గోధుమ పిండి కలుపుకొని దాంతో కనుక చపాతీ చేసుకున్నట్లయితే చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఫిష్ ఎగ్ బుర్జీ. ఇందులో న్యూట్రిటివ్ వాల్యూ కనుక మనము కంపారిటివ్లీ ఫిష్తో కంపేర్ చేసినా కూడా వెరీ హై న్యూట్రిటివ్ వాల్యూ ఉంటుంది. చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి ఇది ఎప్పుడు ఫ్రీక్వెంట్గా దొరికినా కూడా ఇది డైట్లో ఇంక్లూడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇందులో పర్టిక్యులర్గా బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. B6, B12 ఇట్లాంటి చిన్న చిన్న న్యూట్రియంట్స్, చిన్న చిన్న విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రోటీన్ వాల్యూ కూడా ఉన్నా కూడా ఫ్యాట్ అస్సలు ఉండదు. కాబట్టి మనం జస్ట్ ఆ కర్రీ చేసేటప్పుడు యాడ్ చేసే ఆయిల్ని కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎవరికి మంచిది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మంచిది అని చూస్తే ఎవరికైతే హై ఎనర్జీ లెవెల్స్ కావాలో, న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ కావాలో, ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి రికవర్ అయ్యే వాళ్ళకి, లేకపోతే ప్రెగ్నెంట్ మదర్స్కి, లేకపోతే గ్రోయింగ్ చిల్డ్రన్కి ఇది ఒక మంచి గుడ్ రెసిపీ. ఎప్పుడు వాళ్ళకి ఇది అవైలబుల్ ఉన్నా కూడా ఫ్రీక్వెంట్గా కన్జ్యూమ్ చేస్తే ఆ టైర్డ్నెస్, యాంగ్జైటీ, వీక్నెస్ అనేది డెఫినెట్గా వాళ్ళకి ఉండకుండా ఉంటుంది. సో ఇది మస్ట్ ట్రై రెసిపీ. ఒకేజనల్గా ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు మస్ట్ ట్రై రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్. ఇది మన రెగ్యులర్గా ప్రాన్స్ డిఫరెంట్ వెరైటీగా ఎలా ఇంక్లూడ్ చేయాలని ఒక గుడ్ ఎగ్జాంపుల్. ప్రాన్స్లో ఉన్న మంచి ప్రాపర్టీ ఏంటంటే అందులో మనకి ఫిష్లో దొరికినంత ప్రోటీన్ దొరుకుతుంది. అంటే 100 గ్రాములు తీసుకుంటే మనకి ఈజీగా ఒక 20 గ్రాములు ప్రోటీన్ లభిస్తుంది. అలాగే ఇందులో బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్, చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్, మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా ఎక్కువ లభిస్తాయి. సో ఎంటైర్ రేంజ్ ఆఫ్ బి కాంప్లెక్స్ అంటే B1, B2, B6, B9, B12 ఈ న్యూట్రియంట్స్ అన్నీ మనకి ఒక కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో రొయ్యల్లో లభిస్తాయి. సో అది దాని గుడ్ ప్రాపర్టీ. దాని బ్యాడ్ ప్రాపర్టీ ఏంటంటే అందులో కొలెస్ట్రాల్ వాల్యూ ఈక్వల్గా ఉంటుంది. బట్ ఒకేజనల్గా చేసినప్పుడు ఇది రెగ్యులర్ నాన్ వెజిటేరియన్ పులావ్స్ కంటే ఇది ఒక వేరియేషన్ లాగా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఏం ఇష్యూస్ లేనప్పుడు, అంటే యంగర్ ఏజ్ గ్రూప్లో కానీ, గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు కానీ, అథ్లీట్స్ కానీ వాళ్ళు ఫ్రీగా కన్జ్యూమ్ చేయొచ్చు. ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మటుకు అది చాలా ఒకేజనల్గా చూసి తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చుక్కకూర చికెన్. స్పెసిఫిక్గా ఇందులో ఆకుకూర వాడారు కాబట్టి దీనికి ఎక్కువ మార్క్స్ వేయాల్సిందే కంపల్సరీగా.
చుక్కకూరలో ఉన్న ప్రాపర్టీ ఏంటంటే దానిలో విటమిన్ సి, ఆ పులుపు మూలాన విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే దీనిలో పీచు పదార్థం అంటే ఫైబర్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రెండు ప్రాపర్టీస్ ఉన్న వెజిటబుల్ని మనం ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్తో యాడ్ చేస్తామో, నాన్ వెజిటేరియన్లో ఉన్న బ్యాడ్ ప్రాపర్టీ ఏమైతే ఉంటుందో, కొలెస్ట్రాల్ ఉంటుందో, అది ఈ ఫైబర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ తొలగించేస్తుంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ గుడ్ కాంబినేషన్, న్యూట్రిటివ్ వాల్యూగా చూస్తే ఒక గుడ్ కాంబినేషన్. ఇందులో ఆ ఫైబర్, విటమిన్ సిఏ కాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్ కాబట్టి అందులో కొంచెం మనకు వైటమిన్ ఏ కూడా దొరుకుతుంది. అలాగే రెగ్యులర్ చికెన్ కర్రీలో ఉన్నంత క్యాలరీస్ కూడా ఇందులో ఉండవు కాబట్టి డెఫినెట్లీ సింపుల్గా రెగ్యులర్గా చేసేదానికంటే ఇలా ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ యాడ్ చేస్తే డెఫినెట్గా ఒక ఎన్హాన్స్డ్ రెసిపీ లాగా మనకి ఇది రెగ్యులర్గా మన డైట్లో కన్జ్యూమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చెట్టినాడ్ మటన్ కర్రీ. ఇందులో మేజర్ ఇంగ్రీడియంట్స్లో మనము ఇంక్లూడ్ చేస్తే చెట్టినాడ్ మసాలాలు కాకుండా ఇందులో ఎండు కొబ్బరి ప్లస్ మటన్ యాడ్ చేశారు. మటన్ యూస్ చేశారు కాబట్టి మనం ఒక పోర్షన్ తిన్నా కూడా ఆయిల్, ఈ ఎండు కొబ్బరి ప్లస్ ఆ మటన్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు ఒక 250-300 క్యాలరీలు ఈజీగా వచ్చేస్తాయి. ప్రోటీన్ కూడా అదే విధంగా ఆల్మోస్ట్ 20 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది. కాకపోతే ఇందులో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇది రెగ్యులర్గా వీక్లీ 3 times అట్లా మన డైట్లో ఇంక్లూడ్ చేయడం మంచిది కాదు. కాకపోతే ఎవరైతే పిల్లలు ఉన్నారో, ఎస్పెషలీ బాగా లీన్గా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే త్వరగా టైర్డ్ అయిపోతున్నారో అలాంటి వాళ్ళకి మటన్లో ఉండే 2 విషయాలు చాలా మంచివి. ఒకటి ఏంటంటే అందులో B12 ఏదైతే మన అందరం వెతుకుతున్నామో, టాబ్లెట్స్ వేసుకుంటున్నామో అది సఫిషియెంట్ క్వాంటిటీలో ఉంటుంది. అలాగే ఐరన్. సో ఈ ఐరన్, B12 కూడా 2 కూడా ఎనర్జీ ఇచ్చే న్యూట్రియంట్స్. సో ఎవరికైతే బాగా ఫటీగ్, టైర్డ్నెస్, బాగా చిన్న చిన్న పనులు చేసి నీరసం ఎక్కువ ఉంటుందో వాళ్ళ డైట్లో ఇది వారంలో 1-2 సార్లు ఇంక్లూడ్ చేస్తే ఒక 1 month 2 monthsలో వాళ్ళకి కొంచెం తేడా తెలుస్తుంది. అలాగే ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, వెయిట్ ఇష్యూస్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఇట్లా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయకూడదు. ఇవాళ ఎపిసోడ్లో 4 రెసిపీస్ చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.